ఓట్ల కోసం ఆశల పల్లెకి ఎక్కించడం, అధికారంలోకి వచ్చాక సాంకేతిక సాకులు చూపి చేతులెత్తేయడం, ఏళ్ల తరబడి కొల్లేరు ప్రజల జీవితాలతో రాజకీయ పార్టీలు ఆడుతున్న దోబూచులాట మళ్లీ మొదటికి వచ్చింది. 12 ఏళ్ల క్రితం భీమవరం వేదికగా సాక్షాత్తు నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైంది? తాజాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన 22 ఎకరాల భూముల హామీ వెనుక అసలు కథేంటి? పర్యావరణ ముసుగులో స్థానిక నిరుపేదల పొట్ట కొడుతున్నారనే ఆవేదన మధ్య కొల్లేరు రాజకీయ రచ్చ ఏ మలుపు తిరగబోతోంది? రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి గొప్ప కొల్లేరు కానుందా? ఇవాల్టి లోగుట్టులో చూద్దాం. కొల్లేరు సహజ సిద్ధ మంచినీటి సరస్సు కాస్త రాజకీయ వివాదాల కేంద్ర బిందువుగా మారింది. దశాబ్దాల కొల్లేరు వివాదం ప్రతి ఎన్నికల్లో రాజకీయ పార్టీల హామీలకు, మేనిఫెస్టోకు పావుగా మారుతుంది. రాజకీయం అంతలా పాతుకుపోవడానికి కారణం 4 నియోజకవర్గాలలోని 120 లంక గ్రామాలలో 5 లక్షల మంది ప్రజలు, దాదాపు 2 లక్షల మందికి పైగా ఓటర్లు ఈ సరస్సుపై ఆధారపడి జీవిస్తూ ఉండడమే. వారి ఓట్ల కోసమే ప్రభుత్వాలైనా ప్రతిపక్షాలైనా ఈ పాట్లు పడుతూ ఉండడం జగమెరిగిన సత్యం. ఈ కొల్లేరు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని 9 మండలాల్లో 77,138 ఎకరాలలో విస్తరించి ఉండగా వీరంతా అత్యధికంగా ఎస్సీ, బీసీ సామాజిక తరగతులకు చెందిన నిరుపేదలు. జలగం వెంకట్రావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొల్లేరును ముంపు ప్రాంతంగా గుర్తించి వరి సాగుకు అనుకూలం కాదని, చేపల సాగుకు ప్రోత్సహిస్తూ సొసైటీలు ఏర్పాటు చేసి వారి జీవితాలలో వెలుగులు నింపారు. మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుంటున్న తరుణంలో రాజకీయ నేతల కన్ను కొల్లేరుపై పడింది. ఈ రాజకీయంతో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ పేరిట ఆపరేషన్ కొల్లేరుతో బాంబులు పెట్టి మరీ చేపల చెరువులను ధ్వంసం చేసింది. జిరాయితీ భూములు, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సొసైటీ భూములను కూడా వదలకుండా తుడిచిపెట్టేసింది. ఉపాధి కోల్పోయిన వేలాది కుటుంబాలు కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలకు వలస బాట పట్టాయి. అదే అదునుగా అప్పటి నుండి కొల్లేరు రాజకీయాన్ని మొదలుపెట్టిన రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికలలో కొల్లేరును కుదిస్తాం, మత్స్యకారులకు పట్టాలిస్తామంటూ హామీలు ఇస్తూ ఎన్నికల్లో అస్త్రంగా ఈ అంశాన్ని వాడుకుంటూ వచ్చాయి. ఇదే అస్త్రాన్ని 2014 ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ ప్రధాన అభ్యర్థిగా భీమవరం వచ్చిన నరేంద్ర మోదీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదిస్తామని, జిరాయితీ భూములను ప్రజలకు దక్కేలా చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతేకాదు కొల్లేరును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ఉపాధి కల్పన మెరుగుపరుస్తామని కూడా నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి సరిగ్గా పుష్కర కాలం గడిచింది. అప్పటి నుంచి నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నారు. కానీ కొల్లేరు ప్రజల బ్రతుకు మాత్రం మారలేదు. ఇచ్చిన హామీ కూడా పరిష్కారం కాలేదు. మోడీ హామీ తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కేంద్రంలోని మోదీ సర్కార్ దానిని మూలన పడేసిందనే అపవాదు మూటగట్టుకుంది కూడా. 12 ఏళ్లు గడిచినా కాంటూరు కుదింపు ప్రతిపాదన కాగితాలకే పరిమితమవగా 2024 ఎన్నికల్లో కూటమి ఆడిన మరో నాటకం. 22,000 ఎకరాల ఆశల ఎరగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అదే కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కొల్లేరు ప్రాంత ప్రజలకు పునరావాసం కల్పిస్తామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ధ్వంసమైన 15,000 ఎకరాల జిరాయితీ భూములు, 7,000 ఎకరాల సొసైటీ భూములు కలిపి మొత్తం 22,000 ఎకరాలు స్థానికులకు వెనక్కి ఇప్పిస్తామని నమ్మబలికారు. ఈ హామీని నమ్మి కొల్లేరును ఆనుకుని ఉన్న నియోజకవర్గాలలో ప్రజలు కూటమి అభ్యర్థులను ఘన విజయంతో ఎమ్మెల్యేలుగా గెలిపించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వ ప్రయత్నమే కాకుండా తాను వ్యక్తిగతంగా ప్రైవేటు పిటిషన్ ద్వారా కొల్లేరు ప్రజల బ్రతుకులు మారుస్తానని, జీవన విధానం మెరుగుపరుస్తానని, సుప్రీంకోర్టులో పోరాడుతున్నానని మరో భరోసా ఇచ్చారు. ఇటీవల జూన్ నెలలో కూడా జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి 5వ కాంటూరు పరిధిలోని 22,000 ఎకరాల సమస్యకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీ గత ఏడాది జూన్ 17, 18 తేదీల్లో కొల్లేరు ప్రాంతంలో పర్యటించి వినతులు స్వీకరించినప్పుడు కూడా కూటమి లీడర్లు హడావుడి చేశారు. స్వీట్ న్యూస్ వింటారని ప్రచారం చేశారు. కైక్లూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వంటి కీలక నేతలు కూడా కొల్లేరు ప్రాంత ఎమ్మెల్యేలు కావడంతో కూటమి హామీ నెరవేర్చి తీరుతుందని ధీమాను కూడా వ్యక్తం చేశారు. ఇక ఎంపీ కృషితో పరిష్కారం దొరుకుతుందని, కొల్లేరు ప్రజలకు న్యాయం దొరుకుతుందని ఆశించిన మత్స్యకారులకు ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. సిఈసి ఇచ్చిన తాజా ఆదేశాలు బాంబులు పేలాయి. కొల్లేరులోని అక్రమ చేపల చెరువులను తక్షణమే ధ్వంసం చేయడానికి అటవీ శాఖకు పూర్తి సహకారం అందించాలని సిఈసి ఏలూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. అసలు కొల్లేరులో అక్రమ చెరువులకు విద్యుత్ స్తంభాలు ఎలా వేశారని ప్రశ్నించినట్లు తెలుస్తుంది.
దీంతో కొల్లేరు కుదిష్టమని భూములు తిరిగి ఇస్తామని ఓట్లు దండుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు సిఈసి ఆదేశాలతో ఏం చేయాలో తోచక చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల ముందు షాక్ తగిలిందని ప్రచారం జరుగుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ హామీలు ఇవ్వడం అలవాటుగా మారిందని కొల్లేరు ప్రజలు మండిపడుతున్నారు. అసలు కొల్లేరులో పర్యావరణ నాశనం మత్స్యకారుల వల్ల జరగడం లేదని, విజయవాడ, ఏలూరు వంటి పరిసర నగరాల నుంచి వచ్చే ఫ్యాక్టరీల రసాయనాలు, మురుగు వ్యర్థాల వల్లే కొల్లేరు కలుషితమవుతుందని, ఆ సాకుతో కొల్లేరు కాలుష్యం అని మా బ్రతుకులు నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. అసలు కొల్లేరు ప్రజలకు కనీసం తాగునీరు, రవాణా రోడ్లు, ఉపాధి సదుపాయాలు లేవని, కొల్లేరును అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా, పక్షుల సంరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతామని దశాబ్దాలుగా చెబుతున్నా ఏ ఒక్క అడుగు పడలేదని కూటమి ప్రభుత్వంపై నరేంద్ర మోదీ హామీపై నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు నిరుపేదల ఆవేదనను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం పరిపాటిగా మారింది. సుప్రీంకోర్టు లేదా సిఈసి ముందు సరైన న్యాయవాదులను ఉంచి స్థానికులు తీవ్ర నష్టపోతున్నారని, పరిశ్రమల వ్యర్థాలే అసలు కాలుష్యమని బలంగా వాదించడంలో పాలకులు విఫలమవుతున్నారు. మరి సిఈసి ఆదేశాలను కూటమి నేతలు అడ్డుకుంటారా, లేక సాంకేతిక సాకులు చూపి మళ్లీ కొల్లేరు ప్రజలను నట్టేటా ముంచుతారా? ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నీటి మట్టాలేనా అనేది పెరుమాళ్లకే ఎరుక.